ఉండవల్లి సెంటర్ 15వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మౌనికపై విచక్షణ రహితంగా దాడి చేసిన భర్త, మామ, అత్త, వారి షాపులో పనిచేసే యువకుడిపై ఫిర్యాదు చేసింది మౌనిక అనే మహిళ. కుటుంబ అవసరాల నిమిత్తం కృష్ణానది తీరాన కొబ్బరికాయలు, పూలు అమ్ముకుంటున్న మౌనికని నా షాప్కి సమీపంలో అమ్ముకుంటావా అని దాడి చేయడమే కాక తన మెడలో ఉన్న బంగారం గొలుసు తీసుకుని సుమారు 30,000 విలువ చేసే సామాగ్రిని ధ్వంసం చేశాడు మామ గుణశేఖర్. దాడి చేసిన ప్రతిసారి తనకు ఒక చెయ్యి లేదని పోలీస్ అధికారుల దగ్గర సానుభూతి పొందుతాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సీతానగరం పెద్ద ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన దుకాణాన్ని వేలంపాటలో పాడుకొని ఆ సమీపంలో ఎవరు ఎలాంటి చిరు దుకాణాలు పెట్టకుండా అనేక మార్లు దాడులకు తెగబడుతున్న గుణశేఖర్పై ఎగరైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు స్థానికులు. నా పేరు మౌనిక. నేను తెలుగుదేశం పార్టీ 15 బూత్ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను. నేను సీతానగర్ పుష్కర్ ఘాట్ దగ్గర కిరాణా షాప్స్, అరటి దప్పులు, కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఉంటుంటే ఇవాళ తెల్లవారుజామున మా సొంత మావయ్య, అత్తయ్య, మా ఆయన షాప్లో కుర్రాళ్ళు కలిసి నా మీద దాడికి దిగారు. అతి వేగం దాడికి దిగారు. మా అమ్మ మీద కూడా దాడి చేశారు. ఇట్లా కొట్టారు బాగా. అంటే వాళ్ళు అసలు అమ్మొద్దు, మేము పాటలు పాడుకున్నాం, కొట్టు, మీరెవరు పెడతానికి అని చెప్పి ఇది చేశారు. బాగా గొడవ చేశారు. అన్నీ పడేసి ఇది చేసి కొట్టి చెంది ఇట్లా చేశారు. మా అమ్మను కూడా బాగా ఇది చేశారు. మధ్యలో వెళ్తే మా నాన్నగారిని కూడా కొట్టారు. ఇది చేసి అవన్నీ పడేసి నా మెల్ల 5 నవర్సులు తాడు కూడా లాగేసుకున్నారు. 5 నవర్సులు తాడు కొట్లో అవన్నీ ధ్వంసం చేశారు. 30,000 సరుకు కూడా నాశనం చేశారు మొత్తం. సొంత మా మామ, మా అత్తయ్య, మా ఆయన, షాప్లో కుర్రోడు అందరూ ఇది చేశారు. వాళ్ళు పాట పాడుకున్నాం మేము, నా గవర్నమెంట్ది మేము ఇది చేసేదని చెప్పి ఇది చేశారు. ఆయన మేము దానికి ఇదిగానే పెట్టుకున్నాం. అసలు మేము దానికి దీనికి సంబంధమే లేదు. మేము రోడ్డు అవతల పెట్టుకున్నాం, వాళ్ళు రోడ్డు అవతల అయితే అన్నీ మాయే అని చెప్పి షాపులు ఇది చేసి వీడియోలు కూడా ఇది చేశారు. చాలామంది పెట్టుకున్న వాళ్ళు ఏమనట్లేదు, నన్నే పద్దాలు ఇది చేసి టార్గెట్ చేసి ఇది చేస్తున్నారు. ప్రతిసారి ఇదే గొడవ చేస్తున్నాడు. వాళ్ళు కఠినంగా శిక్షించాలి బాగా. అసలు లోకేష్ దృష్టికి తీసుకెళ్తారు.